దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగిన గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ సర్వశుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక ఉదయకాల సమయంలో మీ మధ్య ఇలా నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించడానికి, ఈ దినం మిమ్మల్ని బలపరచడానికి దేవుడు చేసినటువంటి సహాయం, దేవుడు చూపినటువంటి ఆధిక్యత ఎంత గొప్పది. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దినదినం వస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మీరు ప్రోత్సహించబడుతూ, పురుకొల్పబడుతూ, బలపరచబడుతూ ఉన్నారని మేము నమ్ముచూ, విశ్వసిస్తూ బలపరచబడుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈనాటి దినం కొరకు కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. మన పరిశుద్ధ లేఖన భాగాల నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, క్రొత్త నిబంధన గ్రంథం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీనమనస్కులై ఉండుడి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. భక్తుడైనటువంటి పేతురు ఎంత చక్కని మాటలను తెలియపరుస్తున్నాడో, ఎంత శ్రేష్టమైన విశిష్టమైనటువంటి వాగ్దానాన్ని గురించినటువంటి సందేశం ఈ వచన భాగంలో ఉందో మనం ఆలోచన చేయొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. దయచేసి శ్రద్ధగా మీ పరిశుద్ధ లేఖనం వైపు చూస్తూ ఈ మాటలు వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అనేటువంటి మాటలను చూస్తూ వచ్చాం మనం ఇక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో మనిషి ఏం కోరుకుంటూ ఉంటాడంటే వృద్ధి చెందటం, ఆశీర్వదించబడటం. అంటే ఒకరోజు ఉన్న ఆ స్థాయిని మరొక రోజుకి మరొకలాగా, అంటే ఆ వ్యక్తి స్థాయిని ఎదగాలి, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి మారాలి అని ప్రతి వ్యక్తిలో కూడా ఆ యొక్క మార్పు చెందాలి అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి, లేదా ప్రతి మానవునికి ఉన్నటువంటిది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన. అంటే భక్తి జీవితంలో కావచ్చు, లేదంటే రోజువారీ మన కుటుంబ జీవితంలో కావచ్చు, ఎందుట్లో అయినా నా జీవితంలో మార్పు రావాలనేది ఒక మనిషికి ఉన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ ఈ ఆలోచన చేసేటువంటి క్రమంలో మనిషి ఎలా ఆలోచన చేస్తున్నాడు? స్వార్థంగా ఆలోచన చేస్తున్నాడా? అంటే దేవునితో ఉండి ఆలోచన చేస్తున్నాడా? దేవునితో మనుగడను కొనసాగిస్తూ ఆలోచన చేస్తున్నాడా? దేవునితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆలోచన చేయగలుగుతున్నాడా అనేది మనిషి దృష్టిలో ఎప్పుడూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అందుకనే ఈనాడు ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన సమర్థుడే. ఎందుకంటే మీరు ఆయన విలువ పెట్టి కొనబడినటువంటి ప్రజలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆయన కుమారులు, ఆయన వారసులం, ఆయన పిల్లలం. కాబట్టి ఆయన మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని దీవిస్తాడు. అయితే ఆయన బలిష్టమైన చేతుల నీడలో మనం దీన మనస్కులుగా ఉండాలి. ఇప్పుడు వచ్చిన సమస్య, వచ్చిన తంట అంతా ఏంటి అని అంటే దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించలేకపోతున్నాం, దేవుని చేతికి మనల్ని మనం సమర్పించుకోలేకపోతున్నాం. అందుకే ఆయన అన్నాడు, మీరు పరిశుద్ధమును సజీవమును దేవునికి అనుకూలమునునైనా అనేటువంటి మాటను రోమాపత్రికలో మనం చూస్తాం. మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, సజీవ యాగాలుగా మన శరీరాలను దేవునికి అర్పించాలి. ఆ అర్పించేటువంటి క్రమంలో దేవుని చేతిని నీడలో మనం దీన మనస్కులుగా ఉండాలి. ఎందుకు అనంటే దీనులను, దరిద్రులను, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని ఆయన లేవనెత్తుటకు సమర్థుడు. కాబట్టి ప్రభునందు నా ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి, దేవుని చేతి నీడలో మన జీవితాన్ని కొనసాగించాలి. అంతేకాని నా స్వప్రయత్నం ద్వారా నేనేదో చేసుకోగలుగుతాను, కొనసాగించుకోగలుగుతాను, ఏదో నా జీవితం ముందు కొనసాగిపోద్దులే అనుకుంటున్నావేమో. కానీ ఆయన చేతి నీడలో ఎవరైతే, ఆయన రెక్కల నీడలో, ఎందుకనంటే ఆయన చేతి నీడ బలిష్టమైనది అని అంటున్నాడు. బలమైన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టాలి.
నువ్వు ఈరోజు బలహీనమైన చేతుల్లో నీ జీవితాన్ని పెడుతున్నావు, కానీ బలవంతుడైనటువంటి దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెట్టలేకపోతున్నావు. దయచేసి ఆలోచించండి, గ్రహించండి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను తగిన సమయంలో అనగా తగిన కాలంలో, ఒక సమయం అంటూ ఉంటుంది, మీరు నిరీక్షించి ఎదురు చూడండి, ఆ సమయంలో మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. కాబట్టి ఈ హెచ్చించేటువంటి ఈ క్రమంలో మీరు నా చేతుల నీడలో దీన మనస్కులుగా ఉండండి అంటున్నారు. మరి దీన మనస్కులంగా ఉందామా? తగ్గింపు కలిగినటువంటి వారిగా ఉందామా? బలిష్ఠుడైనటువంటి దేవుడు అనగా బలవంతుడైనటువంటి దేవునికి మనల్ని మనం అర్పించుకుందామా? అతి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. రండి, చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలి పరిశుద్ధుడును సర్వాధికారి మా గొప్ప దేవా, నీకు వందనాలు. ఎత్తబడిన లేఖన భాగం మా హృదయాల్లో ఈ దినమంతా నీరు కట్టి ఫలింపచేయండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిని నీ సహాయం దయచేయండి. మరి అందరూ ప్రభా ప్రార్థించమని కోరారో ప్రతి బిడ్డ కొరకు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న రుగ్మతలు, బలహీనతలు మీరు తొలగించి నీ సహాయం దయచేయండి. ఈ దినచర్య నీ నామానికి మహిమ, మా అందరికీ మేలు, దేవుని ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనలను, మన కుటుంబాలను తన మహాకృపలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమెన్, ఆమెన్.